తలెత్తింది. వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. సుత్తి రాడ్లతో పులివర్తి నానిపై దాడికి దిగారు. వైసీపీ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. పులివర్తి నాని గన్మెన్ కు గాయాలయ్యాయి. పలు బైక్లకు దుండగులు నిప్పు పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పద్మావతి యూనివర్సిటీకి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి నాని ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. సుత్తితో కారును ధ్వంసం చేశారు. వైసీపీ దాడిలో పులివర్తి నాని గన్మెన్ కు గాయాలయ్యాయి. పులివర్తి నాని గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వైసీపీ శ్రేణులు పరుగులు తీశారు. వైసీపీ దాడికి నిరసనగా పులివర్తి నాని వర్సిటీలో రోడ్డుపై బైఠాయించారు. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోలు చేతగాని ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. పలు బైక్లను ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉంటే పద్మావతి మహిళా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడులకు దిగిన వారిపై కాకుండా మీడియా ప్రతినిధులపై తమ ప్రతాపం చూపెడుతున్నారు. ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై లాఠీలు జులిపించారు. నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్. ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. విల్ పిక్ దెమ్ అప్ యాజ్ వితిన్ 1 hour విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది. ప్రాక్టీస్ దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా గన్మెన్కి కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి. బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్. సో ఇఫ్ యూ గివ్ మీ టైమ్ వీ విల్ ఫాలో ఇట్. సార్ అంటే ఒక డౌట్, ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూము తర్వాత మహిళా యూనివర్సిటీ దాంట్లోకి కర్రలతోనూ సమ్మెటలతోనూ మద్యం బాటిళ్లతోనూ ఒక వెహికల్ వెళ్తాంది అంటే గేట్ దగ్గర మనం ఎవరు సెర్చ్ చేయట్లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఇది ప్లాన్ ప్రకారం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. ఏమంటారు? ఈవీఎంస్ అన్ని రూట్ మొబైల్స్ సార్ ఈవీఎంల గురించి కాదు సార్, మనం ఈ దాడికి సంబంధించి పులివర్తి నాని మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఒక వాహనంలో లోపలికి వచ్చినారు. ఆ వాహనంలో మద్యం బాటిల్లు ఉన్నాయి, సమ్మెటం ఉంది, కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. దాడి చేసిన సీసీటీవీ విజువల్స్ లో కూడా కనపడినాయి. వాటికి సంబంధించి మనం ఏం సెర్చ్ చేయట్లేదా? స్ట్రాంగ్ రూమ్ ప్లేస్లోకి వెళ్ళే వాహనాలు సెర్చ్ చేయమా మనం? ఎట్లా అంటారు? కాదండి, ఇంకా స్ట్రాంగ్ రూమ్ వెనకాల మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 బిల్డింగ్స్ కవర్ రీచ్ కాలేదు.
ఇట్ హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ గేట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. సో యూ ఆల్ హ్యావ్ టు కోఆపరేట్. యూ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ మీ అండ్ కలెక్టర్ సార్. వన్ సెకండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ కేసు అన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒక వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ the law issue. Please, I request. Please. Strong room is 100% safe and strong room వెనకాల ఉన్నది 3 buildings are securely safe. ఇది జరిగింది మన entrance లో. They have stopped it and the candidate is safe, gunman is safe, strong room is safe. This all.